జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. దీపక్ దీపక్ మావయ్య మావయ్య నార్మల్ ఏమైంది మావయ్య? ఈ దరిద్రంతో ఇంకా సావాసం చేస్తున్నావా? ఏకంగా ఇంట్లోనే. నీకు అసలు సిగ్గే లేదురా? నీకు జీవితంలో బుద్ధి రాదా? పొరపాటు పడుతున్నావు తమ్ముడు. నువ్వు ఆ రోజు అన్నదానికే వాడు ఆ క్షణమే మానేశాడు. ఆ అలవాటుని వాడి లైఫ్లో నుంచి తీసేశాడు. నీకు నచ్చినట్టుగా బుద్ధిగా ఉంటున్నాడు తమ్ముడు. అవును మావయ్య, అదే. మరి ఈ బాటిల్ ఎవరిది? నీ రూమ్ దగ్గర ఎందుకుంది? అడిగిన దానికి సమాధానం చెప్పరా? నిన్న రాజు దొరికిపోయాడు కదా, అదే అయి ఉంటుంది. నేను ఉదయం నుంచి ఇటే 10 సార్లు వచ్చాను, ఎక్కడా కనపడలేదు వదినా. అంటే మనం నిన్న ఫంక్షన్లో ఉన్నప్పుడు రూమ్లోనే తాగేసి పారేసుంటాడు. అది ఇప్పుడు దొర్లుకుంటూ బయటకు వచ్చేసింది. రాజు మీ అల్లుడు దీపక్ కాదు. వాడు తాగితే నువ్వే కనిపెడతావు కదా తమ్ముడు. చా, వాడు రాని చెప్తాను. వాడిని వదిలే ప్రసక్తే లేదు. సమయానికి బతికించావు మమ్మీ. ఇందుకే జాగ్రత్తగా ఉండమనేది. నా తాగుడు వాడి అకౌంట్లో వేసి వాడిని పెద్ద తాగుబోతుని చేసావు కదా, యూజ్ అయిందిలే. అలా చేశాను కదా అని నువ్విలా చెయ్యకు. సార్, నిన్న ఫంక్షన్ వీడియో సార్. ఒకసారి ఫైనల్ కరెక్షన్ ఉంటే చెప్పండి, కరెక్షన్ చేసి తీసుకొస్తాను. అలాగే, మీరు వెళ్ళండి. ఓకే సార్. మళ్ళీ చూసి గుర్తు తెచ్చుకోవడానికి చంద్ర, దాన్ని డస్ట్బిన్లో పడే. పెద్దనాన్న, రాజు డ్రింక్ చేయలేదంటున్నాడు. ఫంక్షన్ ఏరియా ఏమైనా చెక్ చేస్తే తెలిసిపోతుందేమో పెద్దనాన్న. అవునన్నయ్య, ఒకవేళ ఉంటే నిజమేంటో తేలిపోతుంది కదా. ఇంకా తేలేదేంటి, తెలుసుకునేదేంటి చంద్ర? ఎక్కడికో వెళ్ళి ఇన్వెస్టిగేషన్ చేయలేరు కదా వదినా. బావగారు, ఒకసారి చూస్తే నిజమో నిందో తెలిసిపోతుంది కదా. సరే, చూద్దాం. చంద్ర, అన్నయ్య టీవీ కనెక్ట్ చేయి. అలాగే అన్నయ్య. ఈ ట్విస్ట్ ఏంట్రా? నువ్వు వీడియోలో పడుంటావా? ఏమో మమ్మీ, నేను గమనించలేదు. చూసావా అన్నయ్య, రాజు తాగలేదు. కూల్ డ్రింక్లు ఎవరో కలిపి తాగేలా కుట్ర చేశారు. ఎవరు? ఎవరి పని చేశారో ఎవరో తెలియట్లేదు కదా తమ్ముడు. చేతికున్న బ్రాస్లెట్ ఒక్క క్లూ చాలు. ఎవరనేది తెలుసుకుంటాను. ఆ రోజు నా విశ్వరూపాన్ని చూస్తారో. ఇప్పుడైతే రాజు డ్రింక్ చేయలేదని తెలిసింది కదా పెద్దనాన్న. పెద్దనాన్న క్లీన్ చిట్ ఇచ్చేశారు. రాజుకి తెలిస్తే హ్యాపీగా ఫీల్ అవుతాడు. నీకు ఒంట్లో ఎలా ఉంటుంది? ఓకేనా ఇప్పుడు? మీరుండగా నాకేమవుతుంది అమ్మాయి గారు? ఇంటి ఖర్చుల కోసం, హాస్పిటల్ ఖర్చుల కోసం ఎప్పటికప్పుడు నాకు డబ్బు ఇస్తూనే ఉన్నారు కదా. ఒకవైపు ప్రెగ్నెంట్గా ఉండి నువ్వు పని కోసం 10 చోట్ల తిరగడం నాకిష్టం లేదు మందారం. మా ఇంట్లో ఉన్న మనిషి వల్ల నీకు అన్యాయం జరిగింది. నీకు న్యాయం జరిగే వరకు ఆదుకోవాల్సిన బాధ్యత మాపై ఉంటుంది. మీది చాలా గొప్ప మనసు అమ్మాయి గారు. సమయానికి మీరు గనక అండగా ఉండకపోతే
ఏమైపోయేదాన్నో. మొన్న కూడా మీరు ఐడియా ఇవ్వబట్టే పెద్దయ్య గారి దగ్గరికి వచ్చి సాయం అడిగాను. మీ ఇంట్లో ప్రశాంతంగా ఉండగలుగుతున్నాను. ఓ, ఇదంతా నా మేనకోడలిచ్చిన ఐడియానా? నువ్వు డైరెక్ట్గా నా తమ్ముడి దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉంటే నీకింత ధైర్యం ఎక్కడి నుంచొచ్చిందా అనుకున్నాను. ఇదన్నమాట సంగతి. నీకు ముందే చెప్పాను కదా మమ్మీ, దీని వెనక ఎవరో ఉండుంటారని. ఏం రూపా, నన్నెదిరించే స్థాయికొచ్చావా? నేనెదిరించేది నిన్ను కాదత్తయ్యా, అన్యాయాన్ని. అన్యాయానికి పాల్పడేది ఎవరైనా, ఎంతటి వాళ్లైనా నేనెదిరించే తీరుతాను. చిన్నదానివి, తెలిసి తెలియకుండా మాట్లాడుకో. మందారం స్థాయి ఏంటి, మన స్థాయి ఏంటి? దాన్ని తీసుకొచ్చి నట్టింట్లో కూర్చోబెడతావా? నీ కొడుకు చేసిన తప్పుని సరిదిద్దాల్సింది పోయి స్థాయి గురించి మాట్లాడుతున్నావా అత్తయ్య? నీ కొడుకు మందారానికి మాయమాటలు చెప్పి మోసం చేసినప్పుడు, కాపురం చేసినప్పుడు, గర్భవతిని చేసినప్పుడు గుర్తుకు రాలేదా స్థాయి? రూపా, ఎక్కువ మాట్లాడుతున్నావు. నేనింకా చాలా తక్కువే మాట్లాడుతున్నాను అత్తయ్య. నీ కొడుకు చేసిన తప్పుడు పనిని 10 మంది ముందు నిరూపించడానికి నాకు 10 నిమిషాలు కూడా పట్టదు. కడుపు చించుకుంటే కాళ్ల మీద పడుతుందంటారు. నీ కొడుకు తప్పుడు మనిషి అని ప్రపంచానికి తెలిసినా ఇంతకాలం మీకు ఆశ్రయం ఇచ్చినందుకు మా నాన్నకు కూడా చెడ్డ పేరు వస్తుంది. అందుకే ఆగుతున్నాను. నేను చెప్పలేదా మమ్మీ, ఈ రాజుగాడు అంట చూసుకొని రూప తెగ రెచ్చిపోతుంది. నోటికి ఎంతొస్తే అంత మాట్లాడుతుంది. నువ్వు ఆలోచించే పద్ధతి కరెక్ట్ కాదు రూపా. మనవాళ్ళెవరో పరాయి వాళ్ళెవరో అని నీకర్థం కావడం లేదు. పరాయి వాళ్ళని తీసుకొచ్చి నట్టింట్లో కూర్చోబెడుతున్నావు. నీ నెత్తి మీద నువ్వే చేయి పెట్టుకుంటున్నావు. ఏం తెలివిగా మాట్లాడుతున్నావు అత్తయ్య? అయిన వాళ్ళెవరు, పరాయి వాళ్ళెవరు? ఆస్తి కోసం, అధికారం కోసం అవసరమైతే నాన్నకి అపకారం చేయడానికి కూడా వెనకాడని నువ్వు అయినదానివా? నాన్న కోసం అవసరమైతే ప్రాణం కూడా ఇచ్చే రాజు పరాయివాడా? నా ఇష్టాలతో సంబంధం లేకుండా బలవంతంగా నీ కొడుక్కిచ్చి పెళ్లి చేద్దాం అనుకున్నావు నువ్వు అయినదానివా? ప్రతి క్షణం నా మంచి కోసం ఆరాటపడే రాజు పరాయివాడా? ఇంకొక్కసారి ఇలాంటి పనికిమాలిన మాటలు నా దగ్గర మాట్లాడకండి అత్తయ్య. నీ కొడుకుని గుడ్డిగా సపోర్ట్ చేస్తూ నీ నెత్తి మీద నువ్వే చేయి పెట్టుకుంటున్నావు. రూపా, ఊరుకుంటున్నాను కదా అని మితిమీరిపోతున్నావు. ఏంటి దీపక్ ఓవర్ చేస్తున్నావు? అమ్మాయి గారి మీద ఏంటి మీ దౌర్జన్యం? మర్యాదగా మాట్లాడడం నేర్చుకో. రాజు, ఇది మా ఫ్యామిలీ మ్యాటర్, అనవసరంగా తలదూర్చుకో. రాజు కూడా ఇప్పుడు మా ఫ్యామిలీ మెంబరే, అది గుర్తుంచుకోండి. ఎవరు ఫ్యామిలీ మెంబరో ఎవరు కాదో మాకు బాగా తెలుసు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.